రామాయణం చూస్తే అక్కడ సీతాదేవి ఎప్పుడన్నా పోయి హాస్పిటల్‌లో చూపించుకున్నట్టు అంత పెద్ద రామాయణం ఎక్కడన్నా రాసారా? ఎన్ని కష్టాలొచ్చాయి మరి సీతాదేవికి. ఎన్ని ఇష్యూస్ ఆమె ఛాలెంజెస్ ఆమె ఫేస్ చేసింది. మరి ఏ రోజు కూడా ఆమె సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కెళ్ళలేదే. మరి ద్రౌపదికి ఎన్నో వచ్చినాయి. కుంతీదేవికి ఎన్నో వచ్చినాయి. మరి యశోధరమ్మకి ఎంతమందున్నారు మనకు పురాణ కాలంలో మనకి ఎంతో ఆదర్శవంతమైన మహిళలు ఎంతో మందున్నారు. మరి ఎప్పుడు గూడా వాళ్ళు ఏదో డాక్టర్ల దగ్గరికో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కి వెళ్ళినట్టు గాని ఎక్కడ మన పురాణాలలో రాసి లేదు. మనం ఎంతో మంది ఋషిమణులను గురించి కూడా చదువుతూ ఉంటాం మన పురాణాలలో. అష్టాదశ పురాణాలున్నాయి మనకి. కానీ ఎక్కడ గూడా వాళ్ళేదో వైద్యం కోసం కంగారు పడ్డారో, ఎక్కడికో పరిగెత్తారో, ఏమో మందులేసుకున్నారనో మాత్రం ఎక్కడ చదవలేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మొహాలు వెలిగిపోతూ, ఎప్పుడు వాళ్ళు చక్కటి జ్ఞానుల్లాగా మనకు కనిపించారు. కానీ మనమెందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం?